జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు ముందర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకొని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ చేసిన విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం, ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్ళే కార్యక్రమం జరగడం,
ఈ ఘటన జరిగింది. రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు.